ఆకివీడు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన 8 నెలల్లోనే ఆలయం పూర్తి చేసి దర్శనాలు కల్పిస్తామన్నారు రఘురామకృష్ణరాజు. పెద్దపేట రామాలయ పునర్నిర్మాణంపై స్థానికంగా వివాదాలు నెలకొన్నాయి. రామాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పలువురు స్థానికులు శ్రీరామనవమి వేళ రఘురామను అడ్డుకున్నటువంటి ఓ వర్గం వ్యక్తులు ఎస్సీలను ఉద్దేశించి రఘురామ చేసినటువంటి వ్యాఖ్యలతో దుమారం నెలకొంది. రఘురామ వ్యాఖ్యలను ఎస్సీలను కించపరిచాయంటూ కూడా మందకృష్ణ దీనిపై కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. రఘురామపై సీఎం చంద్రబాబుకు స్వయంగా వెళ్లి ఆయనతో పర్సనల్ గా ఫిర్యాదు చేస్తానన్నారు మందకృష్ణ. ఆకివీడు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 8 నెలల్లోనే ఆలయాన్ని పూర్తి చేసి దర్శనాలు కల్పిస్తామని ఆయన ప్రకటించేశారు. ఇక రఘురామకృష్ణరాజు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణంపై చేసినటువంటి వ్యాఖ్యలపై స్థానికంగా అయితే వివాదాలు రాజుకున్నాయి. రామాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు పలువురు స్థానికులు. ఇక శ్రీరామనవమి వేళ రఘురామ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను అడ్డుకుంది ఓ వర్గం వ్యక్తులు కూడా. ఎస్సీలను ఉద్దేశించి రఘురామ చేసినటువంటి వ్యాఖ్యలపై అక్కడ దుమారం లేపింది. ఈ వ్యాఖ్యలతో దుమారం రాజుకుంది. అక్కడ రఘురామ వ్యాఖ్యలు ఎస్సీలను కించపరిచాయన్నట్టుగా మందకృష్ణ అయితే దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. రఘురామపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని మందకృష్ణ మద్దతు తెలియజేశారు. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. అందరూ ఒకసారి